హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఉమ్మడి నల్గొండ జిల్లాల పాట వార్త కాని పని కాదు. మరి గసువంటి ప్రాంతానికి వెళ్ళిన మన చెల్లె స్వాతి గౌడు మరి వాళ్ళ చెల్లెతోటి అలా పాట పాడిపించి ముచ్చట అడుగుదాము. బురద నుండి బువ్వను తీస్తే కమ్మాగుందని తిన్నరు, బురద బట్టల రైతును చూసి దూరంగుండని అన్నారు. చెమట చుక్కల సత్తువతోనే పుడమి పురుడు పోసుకున్నది, కంటి పాపల కావలిలోనే పంట రాసి నేలకొన్నది. వందనాలు రైతన్నా నీకు వందనాలన్నా. మా వీరం మా వీరం మా విరాలెల్లమ్మ, మా వీరం కొండల్లో మా విరాలెల్లమ్మ. జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్యా, రైకే గుట్టినవేమయ్యా పోసినవేమయ్యా ఓ జంగమయ్యా, రైకే గుట్టినవేమయ్యా. పచ్చని మా పల్లెటూరు పాడి పంటల సెలయేరు, కరువు కోరల్లో జిక్కిందో ఎండిన బొడ్డు మల్లెలా. వెల్కమ్ టు ఇట్ టీవీ. నేను మీ కొమరం భీం. ఇలా కొమరం భీం ముచ్చట పెట్టడానికి వచ్చిండు. ఇలా మన ముచ్చట ఏంటంటే ఒక చెల్లె ఉన్నది. మరి ఆ చెల్లె ఉమ్మడి నల్గొండ జిల్లాల పాట వార్త కాని పని కాదు. మరి గసువంటి ప్రాంతానికి వెళ్ళిన మన చెల్లె స్వాతి గౌడు మరి వాళ్ళ చెల్లెతోటి అలా పాట పాడిపించి ముచ్చట అడుగుదాము. మరి ఏమేం చెప్తుందో, మరి చెల్లె అసలు ఎందుకు వచ్చిందో అనేది అడిగి ముచ్చట అయితే పెడదాం. నమస్తే చెల్లె, బాగున్నావారా? నమస్తే అన్న, చాలా బాగున్నా. నువ్వు ఎన్ని రోజులు అవుతుందిరా ఈ పాటలు పాడబట్టి? నేను గత 15 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. నా 5th స్టాండర్డ్ నుంచి వాడుతున్నా. ఇప్పటికి ఒక 15 ఇయర్స్ అవుతుంది. అంటే ఊర్లలో బల్లెకి పోతారు కదా, అవును. ఆ బడికి పోతప్పుడు అంటే అప్పుడు స్టేజ్ పైన పాటలు సార్లు పిలిపి జెడ్ మాస్టర్ రప్పించి ఎవరైతే పాటలు పాడతారో, ఎవరైతే ఆటలు ఆడతారో ఆగస్టు 15కు జెండా వందనానికి పాటలు పాడిపించేది. అట్లా మీరు ఏం పాట పాడినారా? ఫస్ట్ నేను ఒకటి నాన్న నేర్పించిన సాంగ్ ఒకటి స్టేజ్ మీద వాడినా. నాన్న ప్రజానాట్య మండలి. అవును అవును. ఏం పాట పాడినవరా? ఒకటి నాన్న నేర్పించిన పాట ఒకటి పల్లె మీద వాడినా. ఆ పాట నేను వాడతా. బల్లె వాడిన పాట? అవును. పాడరా. పచ్చని మా పల్లెటూరు పాడి పంటల సెలయేరు, పచ్చని మా పల్లెటూరు పాడి పంటల సెలయేరు, కరువు కోరల్లో జిక్కిందో ఎండిన బొడ్డు మల్లెలాగా, కరువు కోరల్లో జిక్కిందో ఎండిన బొడ్డు మల్లెలాగా. పని కొరకు పట్నం కై తల్లిదండ్రి పయనాలై వలసెలితే ఏడు పొచ్చిందో, పిల్లలను ఒంటరి గొదిలి పచ్చని మా పల్లెటూరు పాడి పంటల సెలయేరు, కరువు కోరల్లో జిక్కిందో ఎండిన బొడ్డు మల్లెలాగా, కరువు కోరల్లో జిక్కిందో ఎండిన బొడ్డు మల్లెలాగా. ఈ పాట అన్న మన ఊర్లో పాట అయితే బాగుంది. థ్యాంక్ యూ అన్న. మన ఊర్లో అంటే పిల్లలు వదిలిపెట్టి లేకపోతే పట్నమా లేకపోతే బొంబాయికా లేకపోతే దుబాయ్కా ఎక్కడెక్కడ పోతారు. అంటే నీ కళ్ళ ముందే మనకు అనిపించిందా మన ఊర్లో మస్తు మంది వలస వెళ్ళిపోతున్నా పిల్లలు వదిలిపెట్టి? అంటే అప్పుడు ఆ పిల్లల్ని వదిలిపెట్టి ఒక తండ్రి పోతే ఆ పిల్లల పరిస్థితి ఏందని చెప్పి దాని మీద ఒక పాట పాడినారు. అదైతే బాగుందిరా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మన ఊర్లో జనమందన కార్యక్రమం వస్తే కొన్ని ప్రైవేట్ సాంగ్స్ ఉంటాయి. అప్పట్లో నా చిట్టి చేతులు కానీ, స్వాతంత్రం మా స్వాతంత్ర్యం కానీ అనేకమైన సాంగ్స్ ఉంటాయిరా. అప్పుడు బల్లేదన్నా ఒకటి ఏమన్నా మన సీనియర్స్ ఉంటారుగా, వాళ్ళు వాడేటోళ్ళు అప్పుడు ఏమన్నా పాడాలనిపించి ఏదన్నా వాడినారా? ఏం పాట వాడినావు? ఒకటి స్వాతంత్రం కాబట్టి స్వాతంత్రం మీద ఒక సాంగ్ పాడినా చిన్నప్పుడు. పాడరా. హిమగిరి వింధ్యా హిందూ సింధు భారత్ వందే మాతరం, హిమగిరి వింధ్యా హిందూ సింధు భారత్ వందే మాతరం, గానం వందే మాతరం మా ప్రాణం వందే మాతరం, వందే మాతరం ఓ వందే మాతరం, వందే మాతరం ఓ వందే మాతరం, హిమగిరి వింధ్యా హిందూ సింధు భారత్ వందే మాతరం, గానం వందే మాతరం మా ప్రాణం వందే మాతరం, వందే మాతరం ఓ వందే మాతరం, వందే మాతరం ఓ వందే మాతరం. ఒక చెల్ల సాంగ్ అయితే బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది.
కాకపోతే ఇప్పుడు ఒకటి అడుగుతారగా చెప్పండి. మన కుటుంబ నేపథ్యం గురించి ఎంతమంది మీరా ఐదుగురం అమ్మాయిలమే అన్న. నాకు నువ్వు ఎన్నో దానివి నేను సెకండ్ పర్సన్. అందరు చదువుతున్నారా చదువుతున్నా. నాయన ఏం పని చేస్తాడు నాయన వ్యవసాయం చేస్తాడు. వ్యవసాయం అమ్మ అమ్మ కూడా వ్యవసాయం. చేస్తాడు. నేను ఒక్కటి అడుగుతున్నా చెల్లె, ఎందుకంటే గద్దార్ అన్న కానించి మొదలు పెడితే ఇప్పటి వరకు దాదాపుగా చాలా మంది పాటలు పాడినారా, అనేక రకాలుగా పాట తప్ప ఒక్కరోజు ఏడికన్నా పోతే కడుపు నిండా తిన్నదాన్ని కళాకారుని కంటే ఏం లేదు, ఆ పాట పైననే బతుకుతున్నారు. అవును. అంటే ఆ రోజు చివరి వరకు గిట్ట ఆయనకు పాటనే నమ్ముకుండు, పాటనే వాడిండు, పాట కోసమే పనిచేస్తుండు. అంటే ఈ పాటలు వాడుతోళ్ళు దాదాపుగా నాకు ఏం చెప్పిన అంటే పాటనే వాడుతారు కానీ వాళ్ళ భవిష్యత్తు కార్యాచరణ ఇవాళ ఏముంటుంది అంటే స్వాతి ఉన్నదిరా, స్వాతి ఏం చేస్తుంది, పలానా స్వాతి పలానా ఆయన బిడ్డ ఇది ఇది అని చెప్పి చెప్పుకోనికి పేరు మాత్రం ఉంటుంది, కానీ భవిష్యత్ అంటూ ఏముంటుందిరా? భవిష్యత్తు ఏం లేదు కదా. దేనికోసము ఈ కళారంగాన్ని పాటల వైపు ఎంచుకున్నావు? ఎందుకు అంటే నేను ఖచ్చితంగా ఒకటే చెప్తా అన్న, జనాలను చైతన్యం చేయని కోసమే నేను ఈ పాటల రంగాన్ని ఎంచుకున్నా. నన్ను చూసి పర్టికులర్గా స్వాతి గౌడ్ అంటే ఈమె పలానా పాటలు వాడే అమ్మాయి అని చెప్పేసి నన్ను గుర్తుపట్టాలనే నేపథ్యంలోనే నేను ఈ పాటల రంగాన్ని ఎంచుకోవడం అయితే జరిగింది. మీ ఊళ్ళో అయితే గుర్తుపడతారు, మండలంలో గుర్తుపడతారు, అవునన్నా. ఇప్పుడు మొత్తం గుర్తుపడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అయితే అన్న ఇవాళ రేపట్ల 5 ఆడపిల్ల, నా కొడుకులు ఏం లేరు. లేరన్న. మరి నాయన ఈ 5 బిడ్డల పెళ్లి చేయాలి, తలా ఒక్కొక్క పని చేస్తే బాగుంటుంది నా బిడ్డలు అనే క్రమంలో నువ్వు ఎదుర్కొంటూ అంటే ఎట్లా ఉంటుంది అంటే ఊర్లల్లో ఒక ఆడపిల్ల పొద్దుగాల లేచి, నేను చెప్తున్నా ఇప్పుడు జరిగే జనరేషన్ లా, ఒక ఆడపిల్ల పొద్దుగాల లేచి వాకింగ్ కూతుంట కానీ ఏడిపోయిందో ఏం చేస్తుందో అనే కాడ అంటే తను వామభ్యసట, అలాంటి క్రమంలో ఏదో ఒకటి పని చేసుకొని నిమ్మలంగా ఉండక ఎందుకాయకి పాటలు గదిగిదా అని చెప్పి మన దగ్గర అంటారు కదా, అట్లాంటిది ఏమన్నా మనకు వాళ్ళు వీళ్ళు ఇరుగుపురుగు వాళ్ళు గట్లా అంటే మీకు ఏమన్నా తెలిసిందా? ఏమన్నా నాకైతే ఇంతవరకు అట్లాంటివి ఏం రాలేదన్న. ఎందుకనాలంటే చాలా మంది నన్ను అయితే మంచి పాజిటివిటీ తోటే చూస్తున్నారు. చాలా మంది ఊర్లో కూడా చాలా మంది చెప్తున్నారు నీ గురించి, ప్రతి ఒక్క ఛానల్ మన ఊరికి వస్తుంది, మన నేలపట్ల అనే పేరుని చాలా మందికి పరిచయం చేసి అని చెప్పి చాలా మంది అంటున్నారు. దానికైతే నిజంగా చెప్పాలంటే థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఇంత మంచి సపోర్ట్ ఇస్తున్నందుకు. ఇట్లనే ఇంకా మంచి సపోర్ట్ చేస్తే మీకంటూ నేను ఒక పాట బిడ్డగా నిలిచిపోతా. మీరు అడిగిన పాటలు నేనైతే పాడడానికి సిద్ధంగా ఉన్నా. అంటే వ్యవసాయం చేసేటప్పుడు అంటే వ్యవసాయం పోయేదారా నువ్వు ఇట్లా పని చేసేదా నాన్నతో పాటు? నాన్న వ్యవసాయం చేస్తాడు. నాకు అనిపించింది ఏంటంటే నేను కూడా ఒకసారి వీళ్ళకు పని చేస్తున్నప్పుడు కష్టం అని తెలియకుండా ఒక పాట అనే దాన్ని వాళ్ళకు ఒకసారి నా గొంతు నుంచి పరిచయం చేయాలని చెప్పి నేను పోయి పాడుతుంటాను. అవును, పెట్టుకోవడము అట్లాంటివి చేస్తుంటావు కదా. అంటే నువ్వు పని చేస్తావా లేకపోతే పాటనే వాడతావా? పాటతో పాటు పని చేస్తావారా? ఏమేమి పత్తి ఎరగట పోయినావా? అంటే అవి మన పొలంలో జరిగేట పనులు చేస్తావా? బయట అయితే ఎక్కడ వెళ్ళలేను, సరే మన పొలం వరకే. అందరు పాటలు పాడింది కాకుండా నీకు వాళ్ళు పని చేసేటప్పుడు ఎవరు మన రైతులు ఎవరైతే ఉండరో నాన్న పని చేసేటప్పుడు ఆ పనిలో పాట ఉండదు చూసినావా? అన్న నేను అక్కడికి వెళ్ళి పాట పాడుతున్నా, ఆ పని చేసేటప్పుడు ఆ రైతు పడ్డ కష్టాలు కానీ ఆ పంట చేతికి వస్తుందో రాదో, ఎప్పుడు కాలం ఉంటుందో లేదని చెప్పి దానిపైన ప్రజల బాధని పాట రూపంలో పాడిన పాట ఏమన్నా ఉందా? పాడిన పాట లేకుండా బాధ రూపంలో ఒక రైతు వ్యక్తం చేస్తే ఎట్లా చేస్తాడో ఆయన చెప్పుకోలేక ఒక పాట రూపంలో పాడే పాట ఏదన్నా ఉందా? ఉంటే పాడొకటి. బురద నుండి బువ్వను తీస్తే కమ్మాగుందని తిన్నరు, బురద బట్టల రైతును చూసి దూరంగుండని అన్నారు, చెమట చుక్కల సత్తువతోనే పుడమి పురుడు పోసుకున్నది, కంటి పాపల కావలిలోనే పంట రాసి నేలకొన్నది, వందనాలు రైతన్నా నీకు వందనాలన్నా, నీ రెక్కాడకుంటే బుక్కెడు బువ్వే లేదన్నా, వందనాలు రైతన్నా నీకు వందనాలన్నా, నీ రెక్కాడకుంటే బుక్కెడు బువ్వే లేదన్నా. ఈ పాట నిజమేనా చెల్లె? ఇప్పుడు ఏదైతే రైతు ఉంటాడో నిజంగా బుడద బట్టలు చూసి ఇప్పుడు ఉన్న కాలంలో ఇన్షర్ట్ వేసుకొని టక్ వేసుకొని తెల్ల బట్టలు వేసుకొని వచ్చి నువ్వు ఆరా అనే క్రమంలో ఉంటాడు. అవునా కదా? మరి ఇలా పిల్లని చేసుకోవాలంటే ఇలా ఎవరైనా పిల్లలు ఉందంటే ఫస్ట్ భూమి ఉందా అని అడుగుతారు. మళ్ళీ రైతు చేస్తా అంటేనేమో ఇట్లా దానిపైన బాగున్నదిరా, ఒప్పుకోరు. ఇప్పుడు స్వాతి గౌడు అయితే అందరికి తెలిసిపోయింది, పలానా పిల్ల పాటలు పాడుతుంట అని తెలిసిందిరా. మీకు సొంతంగా నువ్వు ఒక పాట క్రియేట్ చేసుకొని ఈ పాట బాగుంటుంది అని చెప్పి నీకు పేరు తెచ్చిన పాట, నీ సొంతంగా నువ్వు రాసిన పాట, నువ్వు వాడిన పాట ఏదన్నా ఉందా? ఒకటి మా నేల పట్ల మీద వాడిన మీ ఊరి పైన వాడినావు పాట రా, ఇది పాడు.
ఉట్టి పడుతుందమ్మ నాలో నా ఈ మట్టి వాసన తట్టి లేపిందమ్మ పల్లెదనం నా గొంతు మూసన వీరుల శూరుల కథలను దాచావు గుండె లోతునా విప్పి చెప్పవేమే మట్టి తల్లి నా గొంతునా ప్రజలకు నా గొంతునా ఉట్టి పడుతుందమ్మ నాలో నా ఈ మట్టి వాసన తట్టి లేపిందమ్మ పల్లెదనం నా గొంతు మూసన నేల పట్ల మట్టి గరుబాన ఉట్టిన చిన్న నలుసుని ఉట్టి పడుతుందమ్మ నాలో నా ఈ మట్టి వాసన తట్టి లేపిందమ్మ పల్లెదనం నా గొంతు మూసన. చెల్లె పాట మాత్రం బాగుందిరా. థ్యాంక్ యూ సో మచ్. నేలపట్ల గ్రామంలో ఇంత ముందుకు పలానోళ్ళు ఫేమస్ అని ఉండే కదా. అవును. స్వాతిగౌడ్ అంటే అందరికి స్వాతిగౌడ్ అన్నట్టుంది. అంటే నీ ఎనర్జీ ఏం చెప్పాలన్నారా? నువ్వు పాట పాడినప్పుడు అయితే 10 మంది బాగుందిరా అంటారు చూసినావా, అదే నీ ఎనర్జీ ఏం తినకున్నా కానీ. తప్పకుండా అన్న. అయితే ఈ పాట పాడిన తర్వాత ఊర్లో రెస్పాన్స్ ఎట్లా వచ్చిందిరా? అంటే ఏమన్నారు అందరూ? చాలా మంది నిజంగా చెప్పాలంటే అంటే ఇది నీతోటి చెప్పరేమో, మీ మీ అమ్మతోటో మీ నాయనతోటో చెల్లెతోటో అమ్మతోటో లేకపోతే మీ కాకేనో పాలలతో మాట్లాడుతుంటారు. వాళ్ళు వచ్చి నీతో చెప్తుంటే అది వేరే ఉంటది. నన్ను పిలిచి ఎవరేం చెప్పరు కదా అన్న. చెప్పరు. అదే ఇప్పుడు నాన్న బయట ఎక్కువ తిరుగుతాడు కాబట్టి నాన్నకు ఎక్కువ చెప్తుంటారు అందరూ. బిడ్డ బాగా పాటలు పాడుతుంది, తనని ఇంకా ప్రోత్సహించి ఇంకా ముందు రంగంలో ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అదైతే నిజంగా చాలా హ్యాపీ అన్న నాకు. అదే ఇప్పుడు ఒక అమ్మ ఒక నాయన కలిపితే ఒక పాట పాడమని చెప్తారు. ఇప్పుడు మనం మాట్లాడుతూ వచ్చిన ముచ్చట బిడ్డ నీకు దీవెన కన్నా బిడ్డ నీకు దీవెన, ఆ పాట పాడరా మీ అమ్మ నాయన కోసం పాడు. బిడ్డ నీకు దీవెన కన్న బిడ్డ నీకు దీవెన, బిడ్డ నీకు దీవెన కన్న బిడ్డ నీకు దీవెన, 9 మాసాలు మోసిన ఒడినే ఉయ్యాల చేసిన, నా ఇంటి గడపల్లో మెరిసిన ఏ అయ్య చేతుల్లో మోసిన, నన్నెత్తు కావంగ ఏడుస్తామనుకుంటే నన్నెత్తు కావంగా ఏడుస్తామనుకుంటే దినదిన గండము నీకమ్మా, కారడవి వార్తేమి విందునమ్మా, బిడ్డ నీకు దీవెన కన్న బిడ్డ నీకు దీవెన, 9 మాసాలు మోసిన ఒడినే ఉయ్యాల చేసిన, నా ఇంటి గడపల్లో మెరిసిన ఏ అయ్య చేతుల్లో పోసిన. మీ అమ్మ మీ నాయన నీ గురించి నిన్నట్లా ఇంకొకట్రా, ఈ నేపథ్యం చూసినట్టయితే మన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నువ్వు చదువుకున్నావు, మళ్ళీ అందులో ఒకటి ల్యాబ్లో పని చేస్తున్నావు కాబట్టి చెల్లె, దాదాపు గంజాయి డ్రగ్స్కు బానిస అయిపోయి యువత అంతా ఏడిపోతుందిరా. అవునా కదా? నిజమా కదా? ఏ ఊర్లో చూసినా ఉన్నారు. దానిపైన ఎంత స్పెషల్ చేసినా ఎవ్వరు చెప్పినట్టలేరా. అవగాహన కోసం కన్న తల్లిదండ్రుల పేరు ఊరి పేరు ఇలా స్వాతమ్మ అంటే పలానా నాయన పలానా ఊరు నేలపట్ల గప్పిల్లో ఉన్న చూసిన దగ్గర తీసుకొచ్చినావు. అది మంచి ఈ రోజుల్లో పెడదారిన పోతురు. మరి వాళ్ళ గురించి ఏమన్నా అవగాహన గురించి ఏమన్నా పాట ఉందారా? ఒక ఆడపిల్లల పైన జరిగే అత్యాచారాల గురించి అయితే పాడబడతావా? ఇప్పుడు రీసెంట్గా ఇట్లా ఒకటి జరిగిందిరా, దానిపైన ఏదన్నా పాట పాడతారా? ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసినవ లోకమే చేసింద చెప్పు బ్రహ్మదేవుడా, ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసినవ లోకమే చేసింద చెప్పు బ్రహ్మదేవుడా, కడుపులో పిండము కదలాడుతుండంగా గడియలో అమ్మ ఆనందపడుతుంది, దావకాన్నకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగులో ఆడబిడ్డని తేల్చిరి, అజ్ఞాన కాలంలో విజ్ఞానం పెరిగేనే అయ్యో దేవుడా, కడుపులో పిండాన్ని కత్తులతో కోసిండ్రు ఎట్లా బ్రహ్మదేవుడా, ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసినవ లోకమే చేసింద చెప్పు బ్రహ్మదేవుడా, అవరోధములు దాటి ఆడబిడ్డగా
కొడితే చిన్ననాటి నుండే చీదరింపుల తోడు చదువుల్లో పాటల్లో ఆటల్లో చులకన బయటికెళితే చాలు ఎప్పుడే వవ్వునో మానవత్వము మర్చి రాక్షసత్వము తెలిసే అయ్యో దేవుడా మగవాని కోరల్లో బతికేనే నలుగులు ఎట్లా బ్రహ్మదేవుడా ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా నువ్వే రాసినవా లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. మొత్తానికైతే ఆడపిల్ల బతుక అనేది నిజంగా అరిటాకు చెందడం అన్నది అది నిజం చెల్లె. అయితే దాదాపుగా అంటే ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఇట్లా నువ్వు ఒక్కదాని అంటే నాన్నని తీసుకొని పోతావా ఇక్కడ ఏమన్నా కార్యక్రమాలు స్టేజీల పైన కానీ పార్టీల గురించి కానీ అనేక రకాలుగా పాట అన్నప్పుడు దేనికన్నా మనం వాడచ్చు కదా, అవునా? అవును. అట్లాంటివి ఏమన్నా వాడినవారా? పార్టీ గురించి ఎక్కువ వాడుతుంటాను ఏ పార్టీ? నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా చూడొచ్చు మీరు, విప్లవ పాటలు ఎక్కువ ఉంటాయి నా దాంట్లో. అట్లా అంటే నేను చెల్లె ఒక పార్టీలు అంటే ప్రధానమైన ఒక పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలు ఎట్లా అంటే ఇలా ఎలక్షన్స్ జరుగుతున్నాయిరా, అట్లాంటి స్వాతిని వచ్చి ఇలా ఒక టీమ్ తోటి కలిసి పాట పాడరా మన పార్టీ గురించి అన్నావు. అట్లాంటిది ఏమన్నా నీకు ప్యాకేజ్ లాంటిది ఏమన్నా వచ్చిందారా? లేదన్న, ఇంతవరకు ఏం రాలేదు. అంటే ఓన్లీ ఇప్పటి వరకు పాటలు అయితే వాడుతున్నారు. ప్రజానాట్య మండలి నాయన పనిచేస్తుండు. ఒక ప్రజానాట్యం వల్ల చాలా పాటలు ఒక్కొక్కటి వింటుంటే అసలు ఇట్లా ఏమంటారు ఇట్లా అట్లాంటి పాటలు చాలా ఉన్నాయి. ఆ ప్రజానాట్య మండలంలో నాన్న వాడింది కాకుండా ఒక మంచి పాట వాడరా నాయన గురించి. అరుణోదయ అంతేనా? అరుణోదయ పాటలు మంచి పాట. అందరికి మన నల్గొండాలంటే ఆ పాట ఫేమస్ అనే పాడది. తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ ఉద్యమాల పోరు గడ్డేరో నా నల్లగొండ తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ ఉద్యమాల పోరు గడ్డేరో నా నల్లగొండ రజాకారుల పోరులో నా రాజుకున్న నిప్పుకొండ చరితలో ఏ యుద్ధమైన శంఖమూదే రాచకొండ వేల గురుతులు గుండె నిండా కళాకారుల పూలదండ అమరవీరుల కన్ననేల తల్లి కడుపు సల్లగుండ ఉత్తరాన యాదాద్రి దక్షిణాన ఎల్లమ్మ పానగల్లు సోమన్న జానుపాడు సైదన్న నాలుగు దిక్కుల దైవాలేరో నా నల్లగొండ ఎంత మొక్కిన తనివి తీరాదో నా నల్లగొండ తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ ఉద్యమాల పోరుగడ్డేరో నా నల్లగొండ తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ ఉద్యమాల పోరుగడ్డేరో నా నల్లగొండ. పాట మన నల్లగొండ జిల్లా పాట మంచివాను. శమరశంఖం ఆ పాటల రాచకొండ శమరశంఖం అంటే ఏం తెలుసారా? అంటే ఆ పాటలు ఉంది కదా, ఏందో తెలుసా? చెప్పలేదు. ప్రధానంగా రాచకొండ అనేది ఒక దళం. ఆ దళం నుంచి ఏజ్ పెట్టినా కానీ సమరశంఖం అంటే ఆ నుంచే స్టార్ట్ చేస్తా అనమాట. అదే ఒకటి. చుట్టుముట్టు మన దేవుళ్ళే ఉన్నారు అట్లా. ఇంకొకటిరా, ఇప్పుడు నీ భవిష్యత్తులో రానున్న రోజులల్లా అంటే నల్గొండ గద్దార్ అన్న తీసుకున్నట్టయితే నర్సిరెడ్డి అన్నని మన నల్గొండ జిల్లానే ఆయనని తీసుకున్నట్టయితే ఆయన ఏంటంటే ప్రధానమైన పార్టీలకు పాటలు పాడుతుంటారు, రాజకీయ నాయకులకు. అంటే ఆయన పాటలు పాడుకుంటూ జీవనోపాధి ఆయనకు మంచిగా సెటిల్ సంపాదించుకుంటూ మంచిగా సెటిల్ అయినాడు. మన కళాకారులు ఇప్పుడు నేను ఉద్యమాలు చేస్తుంది చెల్లె, ఉద్యమాల పాటలు ఉన్నాయి, ఉద్యమాల కోసం చేస్తానా, ఉద్యమాల పాటలు ఉన్నాయి, మన మావోయిజం పాటలు ఉన్నాయి, ఎర్రజెండా పాటలు ఉన్నాయి, ఇవన్నీ ఓకే. ఇప్పుడు ఉన్నది నీ భవిష్యత్తు కోసం. ఎందుకంటే నువ్వు పాటనే నమ్ముకున్నావు, నాకు అర్థమైపోయింది. చదువుతో పనితో పాటు పాట నమ్ముకున్నావు, పాట నీకెట్లా మరి లాభం? నాకు ఏంటి అంటే పైసా గురించి చూసి అయితే నేను పాటలు అయితే పాడట్లేను. స్వాతి వచ్చింది పాడింది పోయింది అనకుండా ఖచ్చితంగా జనం గుండెల పాటమ్మ లెక్క నిలవాలి అనేదే నా ఏమన్నా. విమలక్క అయినా సరే, అది విమలక్క అంటే వాళ్ళు పెద్దవాళ్ళు, అంతతో పోల్చడం అంటే నాకు కరెక్ట్ కాదు. సరే మీరు అంటుర్రు అది తప్ప, నా నోటి నుంచి అయితే నేనేం అనట్లేదు. మీరు ఏ పేరు పెట్టి పిలిచినా ఓకే, నేను ఉంటా దాంట్లో. కానీ కాకపోతే ఏంటంటే స్వాతి అంటే జనం గుండెల పాటమ్మ, అది మాత్రం ఎప్పటికీ. ఇలా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి, సర్దార్ సర్వాయి పాపన్న గౌడు జయంతి. ఆయన దాదాపుగా ఏదైతే మన బహుజనులు ఉన్నారో అందులో ఒక రాజును కావాలని, నేను ఎట్టి సాకిరి చేయను, ఈ బతుకు నాకొద్దు, అమ్మ నేను ఎటనైనా పోరాటం చేస్తా, ఉంటే పోతా, ఏదైతే చీకట్లో ఉన్నా వాళ్ళు వెలుగుని తెస్తా అని చెప్పి ఆ రోజు ఆయన పోరాటం చేస్తే ఆయన చరిత్ర ఎక్కడో కనుమరుగా అయిపోతే ఈ రోజు మనకు ఆ చరిత్ర కళ్ళ ముందు కనిపిస్తుంది, అవునా కదా? ఆయన గురించి ఆయన జయంతి రోజు ఒక మంచి పాట వాడరా ఆయన గురించి.
తెలంగాణ గట్టు మీద తల్లి తాడి చెట్టు మీద పొద్దువై పొడిసినావు యుద్ధమై మెరిసినావు బహుజన బంధువుకు ఓ సర్వాయి పాపన్న బారి గీసిన సింగాని ఓ సర్దారు పాపన్న బహుజన బంధువుకు ఓ సర్వాయి పాపన్న బారి గీసిన సింగాని ఓ సర్దారు పాపన్న బాకులాంటి మోకు దెబ్బ ఓ సర్వాయి పాపన్న గాయిదోళ్ళ గండ్రగొడ్డలో సర్వాయి పాపన్న. బా చాలా బాగుంది నిజంగా. నువ్వు ఎట్లయితే పాట పాడినావో ఆయన అట్లనే ఉండనంట, అవును. రాదు అంటే రాదు లాగుంటే. ఇక అన్ని పాటలు అయితే వాడుతూనే ఉన్నావు చెల్లె. దాదాపుగా ఫోక్ సాంగ్స్ అంటే లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ కానీ, వదిన మరదల సాంగ్స్ కానీ, అట్లాంటి ఊర్లల్లో కొంచెం పనులు చేసుకుంటే పాటలు పాడ, అట్లాంటి పాటలు ఏదన్నా పాడగలుగుతావారా? ఓకే అన్న. ఏది పాడినవి పాడు. పల్లె మీద వాడదామన్న, అంటే మామూలుగా జానపదం. ఆ జానపదమే, అదే జానపదమే అంటున్నా. జాలే పోసినవేమయ్యా ఓ ఓ జంగమయ్యా జంగమయ్యా. రైకే గుట్టినవేమయ్యా అయ్యా జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా ఆ జాలవై జల్తారు పోయి జాజికాయల పోతవయ్యి జాలవై జల్తారు పోయి జాజికాయల పోతవయ్యి జాలవై జల్తారు పోయి జాజికాయల పోతవయ్యి సిగురు జబ్బాల సందున చిలకమూతి జాలబోయి గునుగు గుబ్బాల సందున గురి గింజల జాడబోయి రైకమూడి కట్టుకోన రత్నాల జాడబోయి ఇప్పున ఇంజామునయ్యి పక్కన మాణిక్యమయ్యి దాపున త్రిశూలమయ్యి నిన్ను పోయి నన్ను పోయి నిలువు టద్దాలు పోయి అద్దముల్లా చూసుకుంటే ఇద్దరమ్మే కలిసేటట్టు జాలే జంగమయ్య, జాలే జంగమయ్య. జాలే అరే జాలే పోసినవేమయ్యో జంగమయ్య రైకే గుట్టినవేమయ్యో ఏమయ్యో జాలే పోసినవేమయ్యో జంగమయ్య రైకే గుట్టినవేమయ్యా అయ్యా అంచుకు అద్దాలు పోయి లంచమిస్తా మంచిగయ్యి అంచుకు అద్దాలు పోయి లంచమిస్తా మంచిగయ్యి అంచుకు అద్దాలు పోయి లంచమిస్తా మంచిగయ్యి ఇడవకుంటే పట్టు చెయ్యి ఇంట్లకు గుంజుకోబోయి మంచిగాను మందలి ముద్దు ముచ్చట తీర్చయ్యి జాలే 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 పోసినవేమయ్యో జంగమయ్య రైకే గుట్టినవేమయ్యా ఏమయ్యో జాలే పోసినవేమయ్యో జంగమయ్య రైకే గుట్టినవేమయ్యో. ఆ పాట అయితే చాలా బాగుంటది, మంచిగా వాడినవరా. థ్యాంక్ యూ అన్న. ఇంకా ఇట్లాంటి పాటలు, ఇంకా జానపదం అట్లాంటిది కాకుండా ఒక బావ మరదళ్ళ మధ్యలో సన్నివేశం అట్లాంటి పాటలు ఏమన్నా ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ వాడదాం అనుకుంటున్నాను. ఏడిపించే సంగతి వాడకు, మంచి సాంగ్ వాడు. ఓ అవని నా అవ్వ తోడే నన్ను కన్నీటి వరదలో ముంచెల్లిపోతున్నవే తల్లి ధరణి నీ ఒడిలో దాసుకోవే ఎముడే రమ్మని పిలుపాయనే ఓ అవని నా అవ్వ తోడే నన్ను కన్నీటి వరదలో ముంచెల్లిపోతున్నవే తల్లి ధరణి నీ ఒడిలో దాసుకోవే ఎముడే రమ్మని పిలుపాయనే నీ పాదాలకెట్టిన పారాని నడుగమ్మ ప్రాణమైనోడు కానరాడేడని నీ చెంపకద్దిన చుక్క నువ్వైన చెప్పమ్మ చేయి బట్టి నోని చీకొట్టబోకని తనకు మనసిచ్చి నానమ్మ మాంగళ్యమా నన్ను మన్నించి మదిలో చోటియవా నీ మనసెట్ల మారేనే ఎన్నెలమ్మా నీ జారేటి కన్నీల నడగవమ్మా నన్ను పలకరించవే పట్టు చీర పైన మౌతున్న పల్లెల్ల పాడే మీద ఓ అవని నా అవ్వ తోడే నన్ను కన్నీటి వరదలో ముంచెల్లిపోతున్నవే తల్లి ధరణి నీ ఒడిలో దాసుకోవే ఎముడే రమ్మని పిలుపాయనే ఓ అవని నా అవ్వ తోడే నన్ను కన్నీటి వరదలో ముంచెల్లిపోతున్నవే తల్లి ధరణి నీ ఒడిలో దాసుకోవే ఎముడే రమ్మని పిలుపాయనే. సాంగ్ అయితే చాలా బాగుందిరా. అంటే నీకు ఎట్లా అంటే ఒక ఉద్యమాల పాటలు వాడి ఈ పాట వాడవరకలే నువ్వా అనిపిస్తుందిరా. ఓకే, పాట అయితే బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అంటే నేనేమంటున్నా, విమలక్క కానీ గద్దారన్న కానీ ఆనాడు ఎవరైతే పాటలు ఎవరైతే ఎక్కడ ఉద్యమం జరిగితే అక్కడ చలో గొంగడ వేసుకొని డప్పు ఎవరైనా ఉంటే తీసుకొని పోయి ఆడ ఏదైతే ఉందో ఆ సన్నివేశంలో నలుగురిని మెప్పించుకోనికి ఎంపటే పాట వాడే కార్యక్రమాలు జరిగినాయిరా. ఎల్దాక ఒక అమ్మాయి రేపు చేస్తే అమ్మాయి పైన పాట వాడినాం. రానున్న రోజులల్లా అట్లాంటి పాటలు ఏమన్నా అవగాహన తెచ్చే పాటలు, డ్రగ్సే కానీ ఇప్పుడు ఏదో ఆడపిల్లలు ఉట్టకుట్ట ఏదైతే చేస్తున్నారో దాని గురించే కానీ, ఏదైనా కాలుష్యమే కానీ, ఈ రైతుల గురించే కానీ అనేకమైనది అక్కడికి పోయి రానున్న రోజులలో ఏమన్నా పాడే అవకాశం ఉందా చెల్లె? ఖచ్చితంగా వాడు. పాడతావా? పాడడానికి సిద్ధమేనా? ఏదానికైనా సిద్ధం. మళ్ళీ లగ్గం చేసుకుని నువ్వు లగ్గం చేసుకున్నాక పోయినావు అనుకో, లేదు మరి ఎట్లా అప్పుడు ఇట్లా కంటిన్యూ చేస్తావా? ఖచ్చితంగా నా పాటమ్మని ఎట్లయినా నేను ముందుకు తీసుకోవాలనికే ట్రై చేస్తాను ఇంతసేపు. చెల్లె నేనేమంటున్నా, ఇప్పటి వరకు ఒక పాటలు పాడుతున్నావు, అందరూ వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటుర్రా. నీకు ఇట్లాంటి ఆల్బమ్స్ ఏమన్నా చేద్దామని చెప్పి
అట్లాంటి లవ్ ఫెయిల్యూర్ లాంటిది కానీ, ఎందుకంటే చూడడానికి గిట్ట నువ్వు గిట్ట మంచిగానే ఉంటావురా, అట్లాంటివి ఏమన్నా వస్తే చేయనికి సిద్ధమేనా? లవ్ ఫెయిల్యూర్స్ Love failure అంటే నేను ఆ విధంగా అయితే పోదలుచుకోలే అన్న. పోదలుచుకో- అది ఎంత వస్తే అంటున్నా. ఆల్బమ్ వచ్చినా సరే నేను వెళ్ళను అట్లా. చెల్లరా వెళ్ళను. వాళ్ళ అవును. విప్లవ పాటలు, సామాజిక గీతాలు అట్లాంటివి ఏమన్నా వస్తే అందులో నటించడానికి సిద్ధమేనా? ఖచ్చితంగా. అట్లాంటివి ఏమన్నా వచ్చినాయరా? అట్లాంటివి ఇంకేం రాలే అన్న. మరి నువ్వే సృష్టించవచ్చుగా. సృష్టించవచ్చు అంటే నాకు కొంచెం ఇంకా బ్యాక్గ్రౌండ్ కావాలన్న. అంతేనా? ఇప్పుడే నేను వెలుగులోకి వస్తున్నా కాబట్టి చూద్దాం ముందు. అందులో ఏమన్నా అవకాశం నాకు ఇస్తావారా? ఆ, నిజంగా చెప్పు. ఖచ్చితంగా. ఆ? మీరే నాకు అవకాశం కల్పించాలి. నేను అంతేనా? మీకు అవకాశం ఇచ్చేంత పెద్ద గొప్పదాన్ని కాదు అట్లా కదా. ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకు? ఈ రోజు మీ ఊరికి ఇంత మందిని రప్పించుకుంటున్నావు, ఆ. మరి ఇక అంతకంటే ఎక్కువ ఉంటుంది చెప్పు. అది గొప్ప స్థాయి అన్నట్టే గానీ నేను ఇంకా అంత ఎదగలేదు కదా అన్న. అంతే కదా. ఇక నువ్వు ఉండే చౌటుప్పల ప్రాంతం అయితే మొత్తం కాలుష్యమే తల్లి, మామూలు కాలుష్యం కాదు. అవును. బర్రెకు పాలు వింటే గ్రీన్ కలర్నే వస్తాయి, బోర్ వేసుకుంటే గ్రీన్ కలర్ వస్తాయి. నైట్ పైన ఎండాకాలం అని చెప్పి నైట్ పైన వండుకున్నాం అనుకో మొత్తం దద్దర్లేరా. ఎక్కడ పీల్చినా మల్లెపూలు పెట్టినా కానీ ఆడ కాలుష్యం వస్తుంది. నైట్ 12 అయిందంటే అట్లాంటి కాలుష్యం పైన ఏదైనా పాట పాడినావరా? చాలా పాటలు వచ్చినాయి, నువ్వేమన్నా వాడినావా? సరే ఓరన్నా వాడిన పాట దానిపైన ఎప్పుడన్నా? ఇంకా అంత అదొక్క గ్రిప్ ఒక్కటి పెట్టలేదు అన్న. పెట్టలేదా? కాలుష్యం మీద ఒక్కటి వాడలేదు నేను. అది ఒక్కటి వాడు, ఎందుకంటే ఇక్కడ ప్రాంతం అంటే మీ ఏరియాని పాడతలేవు వీగడ్డ అది. లేదన్న అట్లేం కాదు. నేను ఇంకా దాన్ని ఇంకా పోస్ట్ ఏం చేయలేదు. పల్లె ప్రకృతి, ఉమ్. చక్కటి అందమైన ఒక ప్రకృతి. ఎంతో మంది కవులు గద్దారు కానీ ఇట్లా గట్ల ఊతుంటేనే సతం ఒక బాత్రూమ్ పైన, టాయిలెట్ పైన, అగ్గిపెట్ట పైన, సిగరెట్ పైన, పంచ పైన అట్లాంటి పాటలు అంటే సృష్టించుకొని పాటలు పాడుతారు. మాట్లాడతాడు. నీకు ఎక్కడైనా ఒక మంచి వాతావరణంలో ఒక పాట పాడాలనిపించి ఎవరైనా వాడిన పాట ఇట్లా ఏదైనా పాడడం జరిగిందా? గద్దర్ తాత నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్క చిన్నదాని మీద పాట రాస్తుంటాడు. ఒక ఇప్పుడు ఈ రోజు ఇంట్లో చేసిన పనికి కానీ దానికి సో ఆడవాళ్ళ గురించి ఒక పాట రాసిండు గద్దర్ తాత. ఏం పాటరా? అది ఇప్పుడు నేను పాడి చూపిస్తాను. ఓహో, పాడు పాడు పాడు, నాకిట్లా నోటెలా ఉంది నువ్వు పాడేది. పొద్దు పొద్దున లేసి బాసంట్లు దోమినాను, ఊడ్చేటివి ఊడ్చినాను, కడిగేటివి కడిగినాను, బాతూరు మూల ఉంటే సంపూట వాలైతి, టేబుల్ మీదికొస్తే ఇడ్లీ వడానైతి, ఉప్పు లేదా అని తిడితే సప్పుడు చెయ్యకపోతిని, ఇప్పుడు చెప్పు ఊడ్చుడుకెంత, కడుగుడుకెంత, కొట్టుడుకెంత, తిట్టుడుకెంత, అంతా కలిపి ఎంత ఇస్తవురో బావో ముద్దుల బావో, ఒక్క ప్రశ్న అడుగు తసెప్పుతావ బావా, చిన్ని మాటడుగు తసెప్పుతావ బావా, ఓ బావా ఏ మతము ఏ ధర్మం ఆడోళ్లకు ఏమిచ్చే, బొమ్మను చేసి అంగట్లో అమ్మెతే, వరల్డ్ బ్యాంకోనికి కాలు గర్లునైతి, విశ్వాసుందారి పేర బరువాత బొమ్మనైతి, నరకామని భావించే నారీ లోకమంతా పోరు బాటల్లోన పోతాము శ్రీలోకం, ఇప్పుడు చెప్పు అడుగుల అడుగై తోడుగుంటవో జోడుగుంటవో తోక విక్తవో బావో ముద్దుల బావో, ఒక్క ప్రశ్న అడుగు తసెప్పుతావ బావా, చిన్ని మాటడుగు తసెప్పుతావ బావా, హో బావా. వాస్తవం చెప్పాలంటే నీకు లగ్గమైనాక తెలుస్తుంది. అయితే ఏం చేస్తారంటే మొగోళ్ళు ఎంతసేపు పొద్దుగాల పోతారు, డ్యూటీకి పోతారు, పొద్దున లేచకాన్ని చేస్తారు. నిజంగా చెప్పాలంటే భూదేవికి ఎంత అయితే ఓపిక ఉందో ఆడపిల్లకి కానీ ఆడ అమ్మతో సహా అందరికి ఓపిక ఉంది కాబట్టి ఇలా ఇన్ని పనులు జరుగుతున్నాయి. ఇంత ప్రకృతి ఎట్లా ఉంటుందో ఈ భారతదేశం అట్లా ఉంటుందిరా. ఇంకా పాటలల్లా సామాజిక గీతాలు అంటే అవగాహన కల్పించే పాటలు, ఉద్యమ పాటలు వాడినాం, అనేకమైన పాటలు వాడినాం. ఈ యొక్క జోష్ పాట వాడదాం చెల్లె. ఊకే ఇవన్నీ కాకుండా బోనాల పండుగ పాటలు ఏమైనా వాడినావారా? మీ ఊర్లో వాడినావా? మా ఊర్లో ఇంకా వాళ్ళే అన్న. ఇంకా బోనాలు స్టార్ట్ కాలే. పాడినావా? నేను పాడిన పాటే వాడతా. బోనాలు అంటే ఇక్కడ ఊర్లలో స్టార్ట్ కాలే, ఆల్రెడీ పట్టణాలు అయితే స్టార్ట్ అయ్యాయి. మా ఊర్లో ఇంకా స్టార్ట్ కాలే. ఒక మంచి పాట వాడరా, మంచి పాట. మా వీరం మా వీరం మా విరాలెల్లమ్మ, మా వీరం కొండల్లో మా విరాలెల్లమ్మ, జై చిలకర చెట్లెక్కి మా విరాలెల్లమ్మ, కైలాసం గట్లెక్కి మా విరాలెల్లమ్మ, జర్రి పోతుల బట్టి మా విరాలెల్లమ్మ, జంజారాలెత్తితివే మా విరాలెల్లమ్మ, నాగు పాముల బట్టి మా విరాలెల్లమ్మ, నడిబడ్డు కట్టితివే మా విరాలెల్లమ్మ, తాసు పాముల బట్టి మా విరాలెల్లమ్మ, తలకట్టు కట్టితివే మా విరాలెల్లమ్మ, మా వీరం మా వీరం మా విరాలెల్లమ్మ, మా వీరం కొండల్లో మా విరాలెల్లమ్మ. ఓకే, సాంగ్ అయితే బాగుంది. ఎవరు వాడిర్రు రే పాట? మంగ్లీ అక్క వాడిన పాడిందా? ఉమ్. ఓకే ఓకే. అట్లాంటిది కాకుండా మన ఊర్లలో నువ్వు భరత్ తీస్తుంటారు కదా,
భరత్ తీసినప్పుడు అందరు కలిసి డీజే సాంగ్స్ లో ఒక పాట పాడుతుంటారు కదా, అట్లాంటిది ఏమన్నా పాట? డీజే సాంగ్స్ లాగా డీజే సాంగ్స్ అంటే ఒక ఊపు వచ్చే సాంగ్, అందరు కలిసి డాన్స్, ఏమో స్వాతి పాడుతుంటే డాన్స్ చేద్దాం రా, స్వాతి ఎప్పుడు వినారా, మీ ఫ్రెండ్స్ అన్నారు అనుకో, ఎందుకు ఊకి పాట పాడుతుంది, ఏదైనా ఊపు వచ్చే పాట డాన్స్ అంటే చేద్దామని చెప్పి, అట్లాంటిది ఏమన్నా? అంటే ఇప్పుడు బోనాల గురించా లేక బోనాల గురించి వాణ్యం అయిపోయింది. ఏదన్నా ఇప్పుడు ఊర్లో మనం డీజే భరత్ తీస్తే అప్పుడు డీజే పాట పెడుతుంటారు కదా, అట్లాంటిది ఏమన్నా ఫోక్ సాంగ్? ఫోక్ సాంగ్ అట్లాంటి డీజే పాటలు నాకేం రావన్న, ఏం నిజానికి రావా? చెప్పాలంటే అంతేనా? నేను ఖచ్చితంగా విప్లవ పాటలు, ఉద్యమ పాటలు ఏదైనా వాడతా. కాకపోతే ఈ భారత్ పాటలు అవి ఇంకా నేను ఇప్పటి వరకు పాటలు పాడినాక ఇప్పుడు అందరు తెలుస్తుంది, ఎంతమంది కలిసినావు ప్రముఖ అంటే విమలక్క కానీ, నల్గొండ గద్దర్ కానీ, ఏపూర్ సోమన్న కానీ, మన పక్కన ఉన్న సుక్కరామ నర్సయ్య కానీ, అనేక మంది ఉన్నారు కదా, వాళ్ళని ఇట్లా అన్న నేను పాటలు పాడుతున్నాను అది ఇట్లా అని చెప్పి నేను ఏమైనా పూరన్నా పిలిచిర్రా, ఫోన్ గిట్ట ఏమైనా వచ్చిందా, లేకపోతే నువ్వు ఏమైనా కలవడం జరిగిందా? ఇప్పుడు నువ్వు ఏదైతే ఉందో నువ్వు ఖచ్చితంగా వాళ్ళ దగ్గరకు పోవాలి, మాట్లాడాలి, అట్లాంటిది ఏమైనా పని చేసినవారా? నల్గొండ గద్దరాన్ని కలిసినాను, ఎప్పుడు? మళ్ళా బోలే షావలి మన బిగ్ బాస్ కి వచ్చింది కదా, ఇద్దరిని కలిసినాను. ఏమన్నారు? చాలా బాగుంది నీ గొంతు, ఇంకా నువ్వు ముందస్తు ఉండాలి, మాకేమన్నా ఖచ్చితంగా మా నుంచి నీకు సపోర్ట్ ఉంటుంది అని చెప్పేసి అన్నారన్న. సో నేను నల్గొండ గద్దరన్న కానీ, బోలే షావలన్న కానీ, మధుప్రియ అక్క కానీ. ఇంకొకటి మహనీయుల గురించి ఏమైనా పాట పాడతాం? ఒకటి నాకు నచ్చిన పాట ఒకటి అన్న, అది పాడాలనుకుంటున్నా. ఏది? ఈ పాట పాడితే కొంచెం ఒక 5 lakhs అట్లా వెళ్ళిపోయింది. మరి పాడు మన ఛానల్లో. నల్ల రేగల్ల ఎర్ర కలువా పూలు పూసే మాయన్న, ఎర్ర కలువా పూలు పూసే మాయన్న, రంగు రంగులేడు రంగుల సింగిడి, నింగి నేల పరుచుకుందో నాగ, నింగి నేల పరుచుకుందో నాగ, అనగనగా ఒక పల్లె నూకల్ల మర్రంట, కష్టజీవుల పల్లెరో నాగ, కష్టజీవుల పల్లెరో నాగా, మాదిగా వాడల్ల త్యాగాల పల్లె, మోదుగు పువ్వులెరుపో నాగ, మోదుగు పువ్వులెరుపో నాగా, సప్పండ గుణమందునా పల్లె రంగమైర రంగము, దేవన్న యాదన్నలా పల్లె దాచుకుంది ఒడిలో, బయటికొచ్చి నోళ్ళ బలి తీసుకుంటాది, యుద్ధ నీతి లేని దోపిడి రాజమురో, నల్ల రేగల్ల ఎర్ర కలువా పూలు పూసే మాయన్న, ఎర్ర కలువా పూలు పూసే మాయన్న, రంగు రంగులేడు రంగుల సింగిడి, నింగి నేల పరుచుకుందో నాగా, నింగి నేల పరుచుకుందో నాగా. ఓకే, చాలా బాగుందిరా, థ్యాంక్ యూ అన్న. చెల్లె. ఇంకా నేనేమంటున్నా అంటే దేవుళ్ళ గురించి ఏమైనా పాటలు పాడినవారా? దేవుళ్ళ గురించా? ఒకటి ఏమైనా ఒగ్గు కథలు గిట్ట ఎట్లాంటి ఏమైనా వస్తాయా? ఒగ్గు కథలు ఏం రావన్న. చెప్పురా. లేదు, నేను అట్లాంటి దాంట్లో ఏం లేను. అంటే ఏమైనా నువ్వు అట్లాంటి దాంట్లో లేదు కానీ పాటలు పాడుతుంటారు కదా, అన్ని పాటలు పాడినప్పుడు మల్టీ పాటలు పాడుతున్నావు నువ్వు, అందులో ఒగ్గు కథ లాంటిది, అమ్మమ్మ మాయమ్మ రావే శంభావి రావే శంభావి రా, అట్లాంటివి ఏమన్నా? నాకు అట్లాంటివి ఏం రావన్న. అయితే నీకు ఇష్టమైన పాట ఇప్పుడు ఈ కొన్ని రోజులలో ఇంకేదన్నా కొత్త పాట ఏదన్నా నేర్చుకున్నావా? ఇంకా ఏం నేర్చుకోలే అన్న, అంటే రోజు అప్లోడ్ చేస్తూనే ఉంటా, ప్రతిరోజు ఇన్స్టాగ్రామ్ లో గానీ. పాటకి ఎంత టైం ఇస్తావు, పనికి ఎంత టైం ఇస్తావు? అసలు నిజానికి చెప్పాలి అంటే నాకు పాట పాడడానికి టైం దొరకదు అన్న. అదేంది? అందరు అనుకుంటారు ఈమె, చాలా మంది నాకు నా వాయిస్ చూసి కూడా నాకు ఈ పాట పాడి పెట్టమ్మా అని చాలా మంది పంపిస్తున్నారు, కానీ నాకు ఎక్కువ వర్కే ఉంటుంది, 12 hours వర్కే చేస్తాను నేను. ఆ వర్క్ లో ఉండి నేను ఈ పాట పాడలేకపోతున్నా. నిజానికి అందరూ అనుకుంటారు ఈమెకి ఏం పెద్ద పని ఏమున్నది, పాడి పంపిస్తే అయిపోతుంది, కానీ చాలా మంది అనుకుంటున్నారు, కానీ నాకు వర్క్ లోనే చాలా టైం అక్కడికి వెళ్ళిపోతున్నాను. చాలా మంది ఇంటర్వ్యూస్ కూడా పిలుస్తున్నారు, అక్కడికి వెళ్ళలేక మిమ్మల్ని ఇక్కడికి రప్పించుకుంటున్నాను నేను. సరే, ఏదో ఒకటి అయితే జరుగుతుంది, కానీ కళాకారుల దాంట్లో ఉద్యోగాలు ఇస్తున్నారు తెలుసా చెల్లె? అవును. మొన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక మీటింగ్ జరిగింది, అవును. పోయినా మరి? నేను వెళ్ళలేను. ఎందుకు వెళ్ళలే? టైం లేదన్న, ఈ వర్క్ లోనే ఉండిపోతున్నా. అదిగా చెల్లె, ఇప్పుడు నువ్వు నీ పాటనే వృత్తి, నీకు పాట ద్వారా నీకు జీతం వస్తుంటది, నీకు ఇంకా ఎక్కువ నీకు బాగుంటది కదా. అవును, కానీ నాకు ఖచ్చితంగా పాఠం అంటే చాలా ఇష్టం, నాకు వెళ్ళడానికి ఏమి అభ్యంతరం లేదు, టైం లేక తప్ప నేను వెళ్ళలేక. కాదురా, కొంపదీసి అన్నలలో కొనికి ప్రయత్నం చేస్తున్నావా? నిజంగా చాలా మంది అట్లే పెడుతున్నారు, నీ ఇంటర్వ్యూ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి, ఏంది అన్నలకు పంపిస్తావా ఎట్లా మమ్మల్ని అని చెప్పి. కళాకారుల డ్యూటీ పడితే నీ పాటలు పాడుతున్నా కాబట్టి నాకు ఒక ఉద్యోగం వస్తుంది, ఇంకా బాగుంటుంది అనుకుంటా, కానీ నాకు అట్లాంటిది పోలే అన్న, టైం లేదంటే అంటే అన్నల గిట్టే ఏమన్నా మా చెల్లె పోతుందేమో అని చెప్పి పోతే చెప్పు, నీకు వస్తా. నిజంగా రా, అట్లాంటివి ఏం లేదన్న. ఇంకేం పాటలు పాడినారా? ఇంకా చాలా వాడినా అన్న. ఇప్పుడు మన రీసెంట్ గా ఉద్యమాలు జరిగి కూడా అన్నది శ్రీకాంత్ అన్నచారి. నేను అందరు విమలక్ అంటారు కాబట్టి విమలక్ ఒక మంచి పాట పాడచెల్లే. ఓకే అన్న. ఆరు తడి పంటకు నీరెట్టే మోటరును కాగినారు, బిల్లు గట్టలేదని చెప్పి
ఆరు తడి పంటకు నీరెట్టే మోటారును ఆపినారు బిల్లు గట్టలేదని చెప్పి ఆరు తడి పంటకు నీరెట్టే మోటారును ఆపినారు బిల్లు గట్టలేదని చెప్పి నీళ్లు పెట్టుకున్న నిజమే బిల్లు బాకాయి పడ్డది నిజమే నీళ్లు పెట్టుకున్న నిజమే బిల్లు బాకాయి పడ్డది నిజమే అసలేటి వానల్లో ముసలెడ్ల గట్టుకొని మోకాడి బురదలో మణికట్టు దున్నితే గరిసెలెవరివి నిండేరో గంగన్న కడుపులెవరివి గాలేరో గరిసెలెవరివి నిండేరో గంగన్న కడుపులెవరివి గాలేరో ఊరిడిసినే పోదునా అయ్యో ఉరి మోసుకొని సత్తునా ఊరిడిసినే పోదునా అయ్యో ఉరి మోసుకొని సత్తునా. అబ్బా ఈ పాట అయితే నిజంగా ఇప్పటికి మన దగ్గర పల్లెటూరు ప్రాంతంలో రైతు అప్పు చేస్తే ఆ అప్పు కట్టలేక ఆ పంట చేతికి రాక నువ్వు అన్నట్టు ఎక్కడో వీళ్ళేమో పట్టణాలు పోయి పని చేయక ఆడది వస్తుందో రాదో కోలువు కాలుగుంటుండే అన్ని అప్పు కట్టలేక అనేక మంది ఇబ్బందులతోటి ఈ పాట అవుతున్నది. ఇక రసమయ బాలకృష్ణ అన్న తెలుసా? తెలుసు అన్న. అన్న పాట ఒకటి వాడు. ఖాళీ గజ్జను కట్టి ఆ టైంలో ఆ పాట బాగుంది. నేను ఒక్కొక్క కళాకారత మన ఇంటర్వ్యూ ఏంటంటే స్వాతి గౌడ్ అమ్మ అన్ని అడుగుతా, అర్థమవుతుందా? మనం ముచ్చట గట్టి ఉంటుంది పాటరా. ఖాళీ గజ్జను గట్టి గోసి గొంగాడేసి డప్పు సంకాకేసి ఊరు ఊరుకు తిరిగి ఉద్యమ బాటను పడితే ఊరు ఊరికి తిరిగి ఉద్యమ బాటను పడితే ఎవని పాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ ఎవని పాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. అది ఏ పురుషం అన్న సాంగారా? అంత ఐడియా లేదన్న నిజానికి చెప్పాలంటే. అది ఏ పురుషం అన్నది సరే, మొత్తానికి అయితే అందరు పాలవుతున్నాం తెలంగాణ. ఇంకొకటి సుక్క రామ్ నర్సయ్య, దాదాపుగా మన ప్రాంతం మీ పక్క మండలమే కదా, నారాయణపురం మండలం. అయితే ఆయన అనేకమైన పాటలు పాడుతున్నాడు. విన్నావారా ఏమన్నా పాటలు? వింటున్నావా? ఏదన్నా ఒకటి కొంచెం పాడగలుగుతావా? పాడరా. కడుపు నిండా తిండి లేకపోయినా డప్పు దరువుతో ఆకలే మరిసినా మనసు నిండా రంది ఎంత ఉన్నా జనబాట వాడి బాధన మరిసినా నేను పాడితే జనమంతా సప్పట్లురా నేను పాడితే జనమంతా సప్పట్లురా నా బతుకులున్నాయి సీకట్లురా చల్ మనసులున్న మాట తెలుపుతున్నా పాటనై ప్రతి పల్లె తిరుగుతున్నా మనసు నిండా రంది ఎంత ఉన్నా జనబాట వాడి బాధన మరిసినా నేను పాడితే జనమంతా సప్పట్లురా నేను వాడితే జనమంతా సప్పట్లురా నా బతుకులున్నాయి సీకట్లురా చల్ మనసులున్న మాట తెలుపుతున్నా పాటనై ప్రతి పల్లె తిరుగుతున్నా మనసు నిండా రంది ఎంత ఉన్నా జనబాట బాడి బాధనే మరిసినా. సూపర్, నిజంగా ఆయన వాడినట్టే వద్దు నాకైతే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆ పాటలు ఉన్న అర్థం తెలుసారా? అట్లాంటివి ఏమన్నా జరిగినాయా? అట్లాంటివి ఏంటంటే ఇక జరుగుతూనే ఉంటాయి అన్న మామూలుగా. అంటే మా స్వాతి చెల్లెలు కళారంగంలోకి వచ్చినాక పాటలు పాడినాక బాధపడ్డ రోజు ఏమైనా ఉందారా? బాధపడ్డ రోజు అంటే ఈ రంగంలో అంటే నీ సొంతంగా కాదు, ఈ పాట పాడేటప్పుడు కానీ అట్లాంటిది ఏదన్నా అనిపించిందా నీకు? నేను కొన్ని పాటలు పాడి నేను ఇంకో ఒక్క ముచ్చట చెప్తా. సాయి చంద్ర తెలుసుగా బిడ్డ, నువ్వు పాట వాడినావు అనుకో ఇంకోసారి తెలంగాణ ఉద్యమంలో నేను నాలుక కోసి నేను నల్లనే పెడతా అని చెప్పారు సాయి చంద్ర అని. పోలీసు వాళ్ళు పెట్టారు, ఆయన చెప్పిన ఇంటర్వ్యూలో. అంటే ఈ పాట వద్దు, నువ్వు పాట వాడొద్దు అని చెప్పి అనేక మందిని ఏపూరు సోమానని అయితే చెట్టు కట్టేసిర్రు. నువ్వు అది పాట పాడితే బాగుండదు, నువ్వు ఏ జయరాజ్ అని జైల్లో పెట్టిర్రు. అంటే అట్లాంటి క్రమంలో ఎందుకు బిడ్డ ఇవన్నీ అని చెప్పి ఏదన్నా నీకు అట్లాంటి ఏమన్నా అనిపించిందా? నేను రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నాను ఆ సాంగ్స్ రోజు. అయితే ఒక కామెంట్ వచ్చింది నాకు, నువ్వు ఇప్పుడు మంచి మంచి పొజిషన్లు ఉన్నారు యూత్ మొత్తము, చదువుకొని పై దేశాలకు పోయినరు, మంచి పాటలు మంచిగా చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకోరు, అట్లా మంచి ఫారిన్లలో తిరుగుతారు. నువ్వు ఈ ప్రజలకి ఏం సందేశం ఇద్దామని పాటలు పాడుతున్నావు చెల్లె? మేము అలా తిరిగి తిరిగే మేము ఆగమైపోయినాం, మా జీవితాలే ఆగమైపోయినాయి, నీ చిన్న భవిష్యత్తు నీది, ఇంకా నువ్వు మంచిగా చదువుకొని మంచి స్థాయిలో ఉండాలి, కానీ ఈ పాటలు వద్దు చెల్లె, నువ్వు పాడకని చెప్పి చెప్తున్నాడు. నేను వాళ్ళకు ఒకటే సందేశం ఇవ్వదలుచుకున్నా, నా పాట ఖచ్చితంగా నేనైతే ఆపను, నేను ఖచ్చితంగా నా పాట నేను పాడుతూనే ఉంటా. మీకు ఒక స్కిప్ ఆప్షన్ ఉంది, బ్లాక్ ఆప్షన్ ఉంది, రెండు నొక్కేస్తే ఏం కాదన్న. సో నేనైతే పాడే వాళ్ళకైతే ఖచ్చితంగా నేను నా పాటతో అయితే ఆన్సర్ చెప్తా. అంటే నాకు అర్థమైన ముచ్చట ఏంటంటే ఏది ఏమైనా సరే పాట మనం వదిలిపెట్టేలేదు. ఉద్యోగమైనా మానుకుంటా కానీ పాటనైతే మానుకోను. అయినా సరేలే, నీలాంటి ఒక ఉద్యమ గాయకుని ప్రజల కోసం పనిచేసేటోళ్ళు ఆడొక్కలు ఉంటేనే చైతన్యం అయిపోతుంది. అవునా కదా? అందరు కమర్షియల్ పోయి అందరు ఉద్యోగాలు చేస్తుంటే ఇట్లా ప్రజలలో పుట్టేటోడు ఒక నాయకుడు ఉండాలి కదా. అట్లాంటిదే నువ్వు రీసెంట్గా అనేకమైన పాటలు వస్తున్నాయిరా,
నల్గొండ జిల్లా మీద పాట పాడినావు. తెలంగాణ పైన ఏమన్నా ఉద్యమంలో ఏమన్నా పాటలు ఉన్నాయా? పాడినావా? ఏమన్నా స్టేజీలు ఎక్కినావా? ఎవరన్నా టీఆర్ఎస్లు కానీ ఇంకా అనేక మంది తెలంగాణ ఉద్యమాలు ప్రజా సంఘాలు కానీ అట్లాంటప్పుడు ఏమన్నా పాట పాడినవారా? నేను అంటే మామూలుగా చిన్నప్పుడు రాస్తోరోకలు చేసినామన్న స్కూల్ నుంచి ఏడా? చౌటుప్పల్. అక్కడికి పోయినప్పుడు సారు ఊక అంటుండే, నువ్వు ముందు ఉండాలి, నువ్వు వాడాలమ్మా, నీకు మంచి గొంతున్నది, నువ్వు ఖచ్చితంగా మన దాంట్లో ఈ జనాలకు పరిచయం కావాలంటే ఇక్కడ ఇట్లాంటి స్టేజ్ల మీదనే పర్ఫామ్ చేయాలంటే నేను ఒక పాట పాడినా. తల్లి తెలంగాణమ తను వెళ్ళామా ప్రాణమా, తల్లి తెలంగాణమ తను వెళ్ళామా ప్రాణమా, గానమ నా ప్రాణమ తెలంగాణమ జనగానమ, గానమ నా ప్రాణమ తెలంగాణమ జనగానమ, గర్భాన సింగరేణి గలమూన మధురవేణి, ఆ సిరుల గిరులతోని కురులల్లుకున్న రాణి, ముక్కోటి వందనాలు ముక్కోటి వందనాలు మురిపాల చందనాలు, తల్లి తెలంగాణ తను వెళ్ళామా ప్రాణమా, గానమ నా ప్రాణమ తెలంగాణమ జనగానమ, గానమ నా ప్రాణమ తెలంగాణమ జనగానమా. చెల్ల బాగుందిరా, థ్యాంక్ యూ అన్న, మంచిగా వాడినావు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నాకు దాదాపుగా అనేకమైన పాటలు, అన్ని రకాలుగా పాటలు అయితే వాడుతున్నావురా. ఉద్యోగం గిట్ట ఎందుకు, ఉద్యోగం కోసం ఇంపార్టెంట్ అన్న పాట అయితే వాడతా, కానీ నాకు ఇవన్నీ తెలియదు. ఇప్పుడు ఇంకా ఏదన్నా అంటే నేను ఏమన్నా వెళ్ళక ఆల్బమ్స్ లాంటి ఎట్లా చేద్దాం అట్లాంటి ఆలోచన ఏమన్నా ఉందారా? ఆల్బమ్ చేయాలనే ఆలోచన ఉందన్న నాకు. మరి ఇంతమంది వస్తున్నారు, నేను సాయం చేస్తా, నేను సాయం చేస్తా, నేనున్నా, మీకు ఏమన్నా కావాలంటే ఫోన్ చేయాలని చాలా మంది అంటున్నారు కదా. మరి అట్లాంటి వాళ్ళు చేస్తా అని చెప్పి ఇప్పుడైతే ఎవరైనా హెల్ప్ చేస్తేనే కదా చేసేది, అయితే ఎవరైనా సహకరిస్తేనే కదా. అట్లాంటిది ఏమన్నా ఇప్పుడు రెడీగా ఏమన్నా ఉందా ప్రాజెక్ట్ ఇంకేం రెడీ కాలేదు. ఎందుకు చేస్తలేవు మరి? అందరు అదే అంటుండ్రు, నువ్వు చేయొచ్చు కదా నువ్వు చేయొచ్చు కదా అని సపోర్ట్ ఇస్తున్నారు, కానీ పర్టికులర్ సపోర్ట్ ఇంకా రాలే అన్న. గట్టి సపోర్ట్ వెనకాల ఉంటే నేను ఖచ్చితంగా చేస్తాను. అవును బుజ్జి, నువ్వు ఇది చేస్తా అని చెప్పి ఇప్పుడు నేను చిన్న ముచ్చట చెప్తా. నువ్వు ఊర్లో సర్పంచ్, ఇప్పుడు ఎవరో స్వాతం తెలియదు, నేను సర్పంచ్ నిలబడతా అని నామినేషన్ వేస్తేనే కానీ సపోర్ట్ చేసేది. అవును, అది కూడా చేయకపోతే నా వెనకాల సపోర్ట్ ఉంది అన్న, కానీ నేను ముందుకు వచ్చి ఖచ్చితంగా నిలబడతా, ఖచ్చితంగా అది నేను నిలబడడానికి అయితే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు ఎన్నో అమ్మాయి? రెండు. అక్క పెళ్ళి అయింది. నెక్స్ట్ నువ్వేగా మరి ఎట్లా? అన్న అదేం లేదు, ఫస్ట్ అయితే నా పాటల రంగం ముందు ఉంటుంది. చెల్లెల్లో చేస్తావా ఫస్ట్ నువ్వు చేసుకుంటావా? అవన్నీ తర్వాత అన్న, ఆలోచన లేదు. కాదురా, నీకంటే ఆలోచన లేకపోవచ్చు కానీ అమ్మ నాయనకైతే ఉంటది కదా ఆలోచన ఉంది, కానీ ఉంటుంది అంటే ఊర్లలో ఎట్లా ఉంటుంది అని చెప్తా. చిన్న చిన్న వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, పిల్లలు అన్నారు గాలి అట్టా ఇట్లా అని చెప్పి మన ఊర్లలో అంటారు, అందరు అవుతున్నా బిడ్డ కాదా అని చెప్పి అంటారు. అంటే అట్లా అని అడుగుతున్నారా? నేనేమంటా అంటే ఫస్ట్ నాకంటూ ఒక ఖచ్చితంగా గుర్తింపు కావాలన్న, నా ఫ్యామిలీకి నాకు పలానా స్వాతి అని చెప్పి ఖచ్చితంగా గట్టి గుర్తింపు రావాలి. ఎక్కడ నేను బయటికి ఎక్కడికి వెళ్ళినా ఇది ఈ ఫ్యామిలీ అని చెప్పి గుర్తింపు రావాలి. అంతవరకు దాకా నేను ఖచ్చితంగా పాటల రంగంలో అయితే ఉంటా. ఇలాంటి ముచ్చట్లు తర్వాత ఇంట్లో సపోర్టే ఉంది నాకు, ఫుల్ సపోర్ట్. నేను బయట గురించి పట్టించుకున్నా, ఇంట్లో సపోర్ట్ ఉంది చాలు నాకు. చెల్లె అన్న పాటలు అయితే మస్తు పాడుతున్నారా? చిన్నప్పటి నుంచి పాటలు పాడుతున్నా అని చెప్పినావు, స్కూల్ నుంచి అనేకమైన పాటలు, రీల్స్, అంతే. ఇంకా సెల్ ఓపెన్ చేస్తే స్వాత అవుపిస్తుంది మనల దగ్గర. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అవుపి స్టార్ట్ చేసినావు, పాటలు బాగున్నాయిరా, ఏం చేస్తుంది, ఇంకో పాట పాడతా బాగుంది, ఇంకో పాట పాడతా అంటే ఈ పాటలు పాడడానికి ఇన్స్పిరేషన్ ఎవరిని తీసుకున్నావు, ఎవరిని చూసి నేర్చుకున్నావు ఇట్లా కావాలని? నాన్న ప్రజానాట్య మండలిలో గాయకుడు అన్న ఆయన. ఆయన ప్రజానాట్య మండలి అంటేనే మనకు తోపు నల్గొండల. ఆయన అల్ల పాడుతుండడం, నేను చిన్నప్పటి నుంచి ఆయన కలం బట్టి రాసిండు, గలం ఎత్తుకున్నాడు. సో ఆయనను చూసే నేను నేర్చుకున్నా అన్న చిన్నప్పటి నుంచి. తర్వాత నాకు ఇన్స్పిరేషన్ ఎక్కువ అంటే నాన్న తర్వాత బయట అంటే నాకు గద్దర్ తాత. ఆయన పాటలు ఎత్తుకోవాలంటే నాకు చాలా ఇష్టం. ఆయన చిన్నప్పటి నుంచి కలవాలని కూడా బాగా ఇష్టం ఉండే. ఆయన తోటి ఖచ్చితంగా ఒక స్టేజ్ పంచుకోవాలని చెప్పి. కాచెల్లే మధుప్రియ తాత అంటుందా, నువ్వు తాత అంటున్నావా? ఎందుకంటే గద్దర్ అన్న అందరం అన్నా అంటాం కదా. అవును, నేను ఆయన కంటే చిన్న వాళ్ళంగా అన్న. ఆయనకు నిజంగా చెప్పాలంటే ఆయన ఎక్స్పీరియన్స్ అంత ఏజ్ లేదు మాకు, అట్లాంటప్పుడు మేము తాత అనడమే కరెక్ట్. మీలాంటి వాళ్ళు అన్న అంటే టైప్ సెట్ అవుతుందేమో. అయితే నేనేమంటున్నా, అనేకమైన ఛానల్స్ ఉన్నాయి, ఒక్కొక్క ఫోక్ సాంగ్స్ కానీ, ఒక పాటల ప్రోగ్రామ్ కానీ, మన ఊరు మన జానపదం అని చెప్పి అట్లాంటి ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. అట్లాంటి దాంట్లో ఏమన్నా పాటలు పార్టిసిపేట్ చేయడానికి సిద్ధమేనా? ఖచ్చితంగా సిద్ధం అన్న. నిజానికి చెప్పాలంటే నాకు ఈటీవీ నుంచి కూడా కాల్ వచ్చింది, సూపర్, మన యువ ప్రోగ్రామ్ చేయాలి అని చెప్పేసి, మీ ఊరికి వచ్చే మీ బ్యాక్గ్రౌండ్ మొత్తం తీసుకుంటామమ్మా అని చెప్పిండు. సో దానికి కూడా నేను సిద్ధం అన్న. ఓ చెల్లె,
మరి ఇప్పుడైతే చీర కట్టుకోమంటే నేను కట్టుకున్నాను. మరి అక్కడ చీర కట్టుకోవాలి, బొట్లు పెట్టుకోవాలి, కమ్మలు పెట్టుకోవాలి, రెడీ కావాలి, ఇలా చుక్కలు పెట్టుకోవాలి, అన్ని పెట్టుకొని సిద్ధమేనా? అది నెక్స్ట్ చూద్దాం. అల్లకి పోతే ఇప్పుడు మా దగ్గర పెట్టుకుంటే వాళ్ళకి పోయి పెట్టుకున్నాను ఖచ్చితంగా మళ్ళీ నన్ను ఇంటర్వ్యూ అడుగుతాను నేను అట్టనే. సరే అన్న. సుఖరావు నర్సయ్య బొంబాయి పోతానంటివి రాము నర్సయ్య నువ్వు బొంబాయిలో ఉన్నా అట్లాంటి పాటలు గిట్లా అనేక రకమైన పాటలు నీకు మంచి భవిష్యత్ కార్యాచరణ ఉన్న చెల్లె. నీకంటూ ప్రతి ఒక్కరికి రా, ఇప్పుడు నేనున్నా ఈ కొమరం భీం ముచ్చట పెట్టిన ఇంకా పెద్దగా యాంకర్ కావాలి, ఇంకా పెద్ద పెద్ద సీఎం దాకా ఇంటర్వ్యూ చేయాలని చెప్పి నాకు ఉంటుంది. నాకు అవును. అట్లాంటిది నీకు ఏదన్నా ఉందా? నాకు ఖచ్చితంగా నా గోల్ ఒకటే అన్న, నేను ఒక్క పాటమ్మని కావాలి. పాటమ్మ లెక్క జనాల గుండెలలో నిలిచిపోయే పాటమ్మని కావాలి. సో అదే నా భిక్షపతి అని ఒక పాట పాడింది తెలుసారా? భిక్షపతి. సరే రాంబాబు ఒక పాట పాడింది తెలుసా? ఒకటి వాడు రాంబాబు అన్నది. భిక్షపతి అన్న వాడింది నిన్ను విడిచి ఉండలేనమ్మా పాటమ్మా నిన్ను ఎన్నడూ మర్చిపోనమ్మో, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా ఎన్నడూ మరిచిపోనమ్మో నా పాటమ్మా, ప్రతి మదిలోన మెదులుతున్నవో పాటమ్మా, నా ఎదలోన పదిలంగున్నవో పాటమ్మా, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా ఎన్నడూ మరిచిపోనమ్మో నా పాటమ్మా, నిన్ను ఎన్నడూ మరిచిపోనమ్మో నా పాటమ్మా. అన్న మన మధ్యలో లేకపోయినా కానీ ఆ పాట మాత్రం బతికే ఉంది. పాటమ్మతోనే రాంబాబు ఆ పాట వాడరా, ఎందుకంటే నిజంగా చెప్తున్నా 2 ఎకరాల కంటే ఎక్కువ మనకు ఊర్లో వరకు ఉండదు. ఇవాళ ఒక ఆడపిల్ల ఒక మగపిల్ల అంటే బిడ్డ పెళ్ళి ఏనికైతే అనేక తిప్పలు పడతారు. ఎందుకంటే ఇటు ఫ్యాక్టరీలు లేవు, జీతాలు లేవు, చేసుకుంటేనేమో లేదు, కూలి చేసిన రోజే అంటనా రెక్కాడతా కానీ డొక్కాడది. మరి గసవంటి నేపథ్యంలో ఆ పాట అయితే అందరు నాకు కట్టుకుందిరా, పల్లెటూర్లో అయితే మరీ 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 ఆ పాట వార్చేలే. పాటమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధం నేనురా, అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బూవరా, వాళ్ళ రెక్కల కష్టపూసే మట సుక్కల దారను నేనురా, ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే, మా నాన్న నాగలి కర్రు పెట్టి పొలము దున్నలే, కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం, మా అక్కను బావ కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చినం, చెప్పేటోడు లేక 10 ఫెయిల్ అయిపోయినా, చెప్పేటోడు లేక 10 ఫెయిల్ అయిపోయినా, చదువమ్మ విలువ తెలిసి ఎంఏ ఇంగ్లీషు పట్టా పొందినా, పాటమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధం నేనురా. నిజంగా పాట అసలు అది పాట కాదు, అది ఒక నిజంగా చెప్తున్న ఒక జీవితం అంటే ఎట్లా ఉంటుందో అట్లా అని చెప్తుంది చెల్లె. మనం మా ముచ్చట అయితే బాగుందా? చాలా బాగుంది. ఎప్పుడు వస్తాం అని చెప్పిన పొద్దుగల్లా మేమైతే పొద్దుగల టిఫిన్ గిట్ట వేయలేరా, మా చెల్లె ఇంటికి కడుపుండి అన్నం పెడతాం అనుకున్నాం. సరే చెల్లె, నువ్వు ఫస్ట్ ఇంటర్వ్యూ నీ ఇంటర్వ్యూ కాబట్టి మా ఇట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో అని చెప్పి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పండి. ఓకే, నాకు ఇంత మంచి అవకాశం కల్పించిన హిట్ టీవీ యాజమాన్యానికి నిజంగా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నాలాంటి మట్టిలోని మాణిక్యాలని ఖచ్చితంగా ఇలాంటి ఇంటర్వ్యూస్ ద్వారా జనాలకు పరిచయం చేయండి. చాలామంది జనాలలో మాలాంటి వాళ్ళు ఉండాలి కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టడం అయితే నిజంగా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి అవకాశం కల్పించిన. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ హిట్ టీవీ. చూసారు కదా, స్వాతి చెల్లెనైతే మంచి పాట పాడించిన, నిజంగా మట్టిలో మాణిక్యమే మా చెల్లె. మీరు పాట పాడాలనుకొని మీ పాట ఇంకా ఊళ్ళోనే ఉంటుంది, మాలోనే ఉంటుంది, 10 మందికి తెలవాలి అనేటోళ్ళకు ప్రతి ఒక్కరికి మా ఛానలు అండగా ఉంటుంది. మీరు ఏం పాడాలనుకున్నా, మీకు ఏ టాలెంట్ ఉన్నా, ఏది ఉన్నా ఈ కొమరం భీం ఉంటాడు, ఖచ్చితంగా ముచ్చట పెడతాడు, మీలో టాలెంట్ని వెలికి తీస్తాడు. చూసారు కదా, మరో లీడర్తో కొమరం భీం ఏకదమ్ ముచ్చట పెడతాడు. ఉంటా మరి. థ్యాంక్ యూ చెల్లె. థ్యాంక్ యూ అన్న. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.